పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఎంటెక్ చదువుతున్నాడు. చదువు పూర్తయ్యాక ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ నెల వచ్చే జీతం కన్నా ఈజీగా వచ్చే మనీపై మోజు పెంచుకున్నాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. పెళ్లిళ్లు చేయిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులకు వలవేసి లక్షలు నొక్కేశాడు. చేసిన పాపం ఎప్పటికైనా పండుతుందని అంటారు. చివరికి అదే జరిగింది. ఆ జాదూగాడిని కటకటాల్లో నెట్టారు కాకినాడ పోలీసులు. వీడే ఆ జాదూగాడు. పేరు మారేటి శ్రీనివాసరావు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం జి వేమవరం గ్రామస్తుడు. ప్రస్తుతం ఎంటెక్ చదువుతున్నాడు. చదువుతూనే సైడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. బిజినెస్ అంటే నిజాయితీగా చేసే వ్యాపారం అనుకుంటే పొరపాటే. డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడు. చేసేవి మోసాలు కాబట్టి వేర్వేరు పేర్లతో చలామణి అయ్యాడు. శ్రీనివాస్, ఈశ్వర్, రామిరెడ్డి ఇవన్నీ ఇతగాడి పేర్లే. ఒకటి కాదు, ఏకంగా 2 మ్యారేజ్ బ్యూరోలు పెట్టాడు. ఇతగాడిచ్చే ప్రకటనలు కొత్తగానే కనిపిస్తాయి. పీటలపై పెళ్లి ఆగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆమెకు 5 కోట్ల రూపాయల వరకు ఆస్తుంది. ఆసక్తి ఉంటే సంప్రదించండి అని ప్రకటనలు ఇచ్చేవాడు. ఆమెకు 12 కోట్ల రూపాయలు ఆస్తుంది. నెలకు 1 లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగం చేస్తుంది. కులం, రంగు, ఎత్తు ప్రసక్తి లేదని యాడ్స్ ఇచ్చేవాడు. ఈ ప్రకటనలకు ఆకర్షితులై ముందుకొచ్చిన వారికి అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించేవాడు. సంబంధం మాట్లాడేందుకు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో 20,000 నుంచి 40,000 వరకు వసూలు చేసేవాడు. ఈ డబ్బులు కూడా తన అకౌంట్లో వేసుకోకుండా మరో ప్లాన్ వేశాడు. నిరుద్యోగులైన యువతీ యువకులు ఇంటి దగ్గరే ఉంటూ నెలకు 12,000 రూపాయలు సంపాదించుకోవచ్చంటూ ప్రకటనలిచ్చాడు. వారి దగ్గర ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని వాటిలోకి డబ్బులు మళ్లించేవాడు. తరువాత అతను డ్రా చేసుకునేవాడు. ఇతని మాటలు నమ్మి ఓ వ్యక్తి శుభలేఖలు కూడా ప్రింట్ చేయించి బంధువులకు పంపించేశాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ బాధితులు కాకినాడలోనే కాదు, గుంటూరు, బెంగళూరులలో కూడా ఉండాలని తేలిందే. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు 9 ఉంగరాలు, 2 గొలుసులు, 100కు పైగా సిమ్ కార్డులు, ATM కార్డులు, ఓ ల్యాప్టాప్, కార్, 12 లక్షలు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోస్ పెడితే, సినిమా యాక్టర్ లాంటి ఫొటోస్ పెట్టేస్తే వాళ్ళు టెంప్ట్ అయిపోయి ఇమ్మీడియట్ గా చేస్తే సంబంధం మేము చేసుకుంటాము అని అంటే, ఇతను ఎవరైతే నిరుద్యోగ యువతలను అపాయింట్ చేశాడో వాళ్ళు కూడా లైన్లోకి వచ్చి మ్యారేజ్ బ్యూరో అంటే మేము చెప్తాం ఇన్ఫర్మేషన్, మీరు పలానా నెంబర్తో మాట్లాడమని ఆడాళ్ళు కూడా చెప్పడంతో ఇతనితో కాంటాక్ట్ చేసేవారు ఫేక్ సిమ్లో. చాలా అకౌంట్లో ఓపెన్ చేశాడు, చేసి డబ్బులు చేశాడు. ఈ డబ్బులని కూడా లగ్జరీస్కి అలవాటు పడిపోయి విపరీతంగా డబ్బులు లగ్జరీస్ ఖర్చు పెట్టేసి ఈ నిరుద్యోగ యువతలను కూడా చాలా మందిని ఈ విధంగా డబ్బులు ఇస్తానని చెప్పని వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా ఫాల్స్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇతని యొక్క మోసానికి బలైపోయారు. గతంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించిన శ్రీనివాస్ న్యూస్ పేపర్లలో ప్రకటనలు చూసి వాటికి డబ్బులు చెల్లించి మోసపోయాడు. పోయిన చోటే వెతుక్కోవాలనుకున్న శ్రీనివాస్ తాను కూడా జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించాలని ఇలా స్కెచ్ చేశాడు. కార్పొరేట్ కంపెనీలలో AC గదుల్లో ఉద్యోగం చేయాల్సిన వాడు ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.